వారణాసి ఈ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం 3 minutes 40 seconds ఒక వీడియో రిలీజ్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ అందుట్లో జస్ట్ ఓన్లీ బీజిఎం పెట్టి ఆ విజువల్స్ ని చూపించారు. యాక్చువల్గా ఇవి ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే పెట్టిన విజువల్స్. మూవీలో ఇంతకంటే చాలా బెటర్ వర్షన్ తయారు చేసిన తర్వాత అది మూవీలో పెడతారు. సో ఇది ఒక జస్ట్ ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే చేసిన ఒక వీడియో. సో ఆ వీడియోలో డీటెయిల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుందండి. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజంగానే ఎమోజీస్ లో ఫ్రీజింగ్ అయినట్టుగా బ్లూ కలర్ లో ఒక ఎమోజీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే మన పొజిషన్. ఏంటి ఇలాంటి విజువల్స్ మనం 2027 లో వారణాసి మూవీలో చూడబోతున్నామని. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆ విజువల్ సంగతి పక్కన పెట్టేద్దాం. ఆ స్టోరీ అది మైండ్ పోతుందండి. ఏమన్నా తయారు చేశారా? ఆ స్టోరీ మామూలు గూస్ బంప్స్ కాదు, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఆ గూస్ బంప్స్, మామూలు గూస్ బంప్స్ కాదు, ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించిందండి. మహేష్ బాబు గారు శ్రీరాములు వారి లాగా అని చెప్పి రాజమౌళి గారు అనౌన్స్ చేయగానే అది నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అంటే అంతకు ముందే మనకు వీడియో చూపించినప్పటికీ శ్రీరాములు వారు ఉంటారేమో, ఆ ఎరాలో మహేష్ బాబు గారు ఉంటారేమో అనుకున్నాం, కానీ ఆయన క్యారెక్టర్ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ కాన్సెప్ట్, ఈ మూవీ స్టోరీ రామాయణం గురించి అని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఇది కదా షార్ట్ అంటే, ఇది కదా మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అంటే. ఇప్పటి వరకు రాజమౌళి గారు రకరకాలుగా ట్విస్ట్లు ఇస్తూనే ఉన్నారు. ప్రమోషన్స్ అంటే ఇలా చేయాలి, పాస్పోర్ట్స్ అది ఇది అని. సో అవన్నీ జస్ట్ ఒక హెయిర్, ఒక ఎంట్రుకతో సమానం అండి వెన్ కంపేర్ టు ఈ స్టోరీ బిల్డింగ్. ఈ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ని ఇతిహాసాలతో కలిపి అండ్ దాంట్లో టైం ట్రాటర్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్. అబ్బాబ్బా ఏమన్నా ఇచ్చారా? రాజమౌళి గారు మామూలుగా ఆలోచించడం లేదు. నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. అది ఆయన కాదు, ఓవరాల్ గా ఆయన మూవీస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఒక లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ వచ్చేలాగా చేశారండి. మెయిన్ గా స్టోరీ అండి. నేను ఎంత మాట్లాడినా స్టోరీ గురించి. ఏమన్నా స్టోరీయా? సైన్స్ ఫిక్షన్ ని, ఇతిహాసాన్ని 7200 BC రామాయణంలోకి, అది కూడా లంకా నగర దహనం, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ని చూపించడం. ఉగ్రభారతి కేవంట. సో అందులో హీరోయిన్ ని పడేయడం, అక్కడ హీరో రెస్క్యూ చేయడం. సో అడవిలో మిడ్ నైట్ ఒక తాడు వేసి ఒక కోతిని రక్షించడం అండ్ ఉట్టి కొట్టడానికి జనరల్ గా దాన్ని ఏమంటారో ఫార్మేషన్ తెలియదు, కానీ అలా ఫార్మేషన్ అయి ఒక అంచున శ్రీరాములు వారి కాళ్ళు ఆ వానరులు పట్టుకుంటే ఆయన అలా నుంచొని బాణం వేస్తుంటే, సో అది కూడా అతను కుంభకర్ణుడేమో, అతన్ని బాణం వేసి కొడుతున్నట్లుగా చూపిస్తున్నారు. సో ఇక్కడే మనకు విలన్ ఆఫ్ ద వారణాసి ద కుంభకిను. సో ఇక్కడ బాణం పెట్టి శ్రీరాములు వారు కొడుతున్న ఆ కుంభకర్ణుడికి లింక్ అయ్యే విధంగా భలే సెట్ చేశారనిపిస్తుంది. ఇన్ కేస్ ఆ బాణం పెట్టి కొట్టేది కుంభకర్ణుడే అయితే దెన్ తన కొడుకు పేరు కుంభ నికుంభ. సో ఆ కనెక్షన్ ని సెట్ అయ్యేలాగా, అంటే టైం ట్రావెల్ ఏమో అనుకుంటున్నారు టైం ట్రాటర్ అంటే, కాదండి, ఇట్స్ రీఇన్కార్నేషన్. అంటే 7200 BC నుండి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరిలాగా ఇలా వారణాసిలోని రుద్ర జన్మిస్తూ వస్తాడు అని చెప్పే ప్రయత్నం చేశారని ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో అలా అప్పుడు 7200 BC లో శ్రీరాముల వారు అంత ఎత్తు నుండి కుంభకర్ణుడిని ఎలాగైతే కొట్టారో, సేమ్ 7200 years తర్వాత మళ్ళీ కుంభ అనే రాక్షసుణ్ణి, అంటే కుంభకర్ణుడి కొడుకు పేరు పెట్టుకున్న ఒక రాక్షసుణ్ణి అదే విధంగా అసిపెట్టి, అంటే ఒక కత్తి, ఒక ఖడ్గం లాంటిది, అంటే ఆ దేవదేవుడు మహాదేవుడు శివుడి త్రిశూలం ధరించి నంది వాహనాన్ని అలంకరించి అలా రుద్రుడు ఆ వాహనమెక్కి కుంభని అంతమందించాడు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే ఇందులోని కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఆ అంబసోలి ఫారెస్ట్, ఆఫ్రికన్ ఫారెస్ట్ లో పారాషూట్ లాంటిది వేసుకొని దిగుతున్నట్లుగా మనకు క్లియర్ గా కనిపిస్తున్నారు. అంటే ఇంతకు ముందు గ్లోబ్ ట్రాటర్ అనే సాంగ్ లో మనకు ఒక లుక్ ని రివీల్ చేశారు కదా. సో అప్పుడు ఆ లుక్ లో ఆయన పక్కన ఆయన లగేజ్ ఉంటుంది. సో ఆ లగేజ్ లోనే ఆ పారాషూట్ ని ఆయన మడత పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకున్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బట్ అది పారాషూట్ అని అప్పుడు తెలియదు. అండ్ ఈ సీన్ లో క్లియర్ కట్ గా ఆయన ఆ ఫారెస్ట్ లో పారాషూట్ వేసుకుని దిగారని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకొక డీటెయిల్ వచ్చేసి, హనుమంతుల వారిని నెక్స్ట్ లెవెల్ బిగ్ సైజ్ లో చూపించి, అంటే ఆయన సైజు ఎలా ఉంది అంటే ఆయన తోక మీద ఒక భారీ రథం పయనిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అంటే రాజమౌళి గారి థాట్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే హనుమంతుల వారిని ఆ సైజ్ లో భీకరంగా చాలా మూవీస్ లో, చాలా స్టోరీస్ లో విన్నాం. బట్ ఆయన సైజ్ ఎలా ఉంది అనేది చూపించడం కోసం, ఒక కొలమానం కోసం ఆయన తోక మీద ఒక రథమే వెళ్తుంది అన్నట్లుగా చూపిస్తున్నారంటే ఆయన ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఆయన ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారో, ఇట్స్ ఆల్ గూస్ బంప్స్ మ్యాన్. మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి థాట్స్ ని ఆయన ఆలోచించి దాన్ని మనకు విజువల్ రూపంలో చూపిస్తున్నారు. అది కూడా జస్ట్ ఈ వీడియో కోసం
మాత్రమే. అదే రియాలిటీగా వారణాసి మూవీ వచ్చిన తర్వాత చూపించారు అనుకోండి, అది ఇలా ఉండదు. ఇది జస్ట్ 0.001%. అండ్ ఫుల్ స్కేల్లో విఎఫ్ఎక్స్ రెడీ అయిన తర్వాత అది గానీ చూసారనుకోండి, థియేటర్ లో పిచ్చెక్కిపోతారు. ఆ రేంజ్ లో ఉంటుందండి ఆ ఎలివేషన్స్, ఆ మైండ్ బ్లాకింగ్ ఎలివేషన్స్. అండ్ అలాగే ఈవెంట్ లో ఆయన చెప్పారు, శ్రీరాములు వారిలాగా మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్లో కనిపించారు. ఆయన ఉగ్ర రూపాన్ని చూస్తారు, శాంతి స్వభావాన్ని చూస్తారు, అన్ని రకాల ఎమోషన్స్ ని మహేష్ బాబు గారు శ్రీరాములు వారిలాగా చేశారని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే 60 days షూటింగ్ జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఎలివేషన్స్ పరంగా విజేంద్ర ప్రసాద్ గారు 30 minutes యాక్షన్ బ్లాక్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అందుట్లో రీ రికార్డింగ్ లేదు, వాయిస్ ఓవర్ లేదు, ఏమీ లేకుండా జస్ట్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కే ఆయనకి గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ అవన్నీ పెట్టి మనం స్క్రీన్ మీద చూసామనుకోండి, ఆ విజువల్స్ ఎలా ఉంటాయి, ఆ గూస్ బంప్స్ యాక్షన్ సీక్వెన్స్ 30 minutes యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. సో ఫైనల్ గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, సో ఈ వీడియో ఎండ్ లో టైం టోటర్ అని వేశారు కదా, నిజానికి టైం టోటర్ అంటే టైం ట్రావెలర్ కాదు. అంటే రుద్ర అనే క్యారెక్టర్, ఆ రుద్ర వెనక్కి వెళ్ళడు, ముందుకి వెళ్ళడు. తను ఏ టైం పీరియడ్ లో ఉన్నాడో అదే టైం పీరియడ్ లో ఉంటాడు. కానీ తను రీఇన్కార్నేషన్ పొంది రుద్రగా ఈ టైం పీరియడ్ లో ఉంటాడని చెప్పి క్లియర్ గా చూపిస్తున్నారు. సో అంతకు ముందు ఎలా ఉన్నాడు అంటే, బ్యాక్ టు 7200 BC లంకా నగర దహనం, రామాయణం పీరియడ్ అంటే త్రేతాయుగంలోకి వెళ్తే అప్పుడు ఆయన శ్రీరాముల వారిలాగా కనిపిస్తారు. అండ్ దెన్ 512 BC లోకి వస్తే అంటే 6వ శతాబ్దంలో, అంటే ఆ టైం పీరియడ్ లో గుప్తాస్ ఉండేవాళ్ళు, ఆ తర్వాత చాళుక్యులు, పల్లవాస్ ఉండేవాళ్ళు. మేబీ మహేష్ బాబు గారిని చాళుక్యుల కింగ్ లాగా చూపించవచ్చు. అంటే అప్పటి రాజుల కాలంలో ఒక రాజులాగా, అది కూడా ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ అఖండ భారత అని చెప్పి రుద్రాని పోర్ట్రే చేయొచ్చు. అఫ్ కోర్స్ శ్రీరాముల వారిలాగా చూపించారంటే దానికి మించిన ఎలివేషన్ ఉండదు, కానీ ఆ తర్వాత కూడా చూపించాలి కాబట్టి మేబీ కింగ్ లాగా, అంటే అప్పటి ది ప్రౌడ్ అఖండ భారత కింగ్ 6వ శతాబ్దపు రాజులాగా. 512 BC అంటే తను గుప్తా కింగ్స్ కి ఏకైక చక్రవర్తి అవ్వచ్చు. అంటే అప్పటి రాజుల్లాగా, ఆ రాజుల్లో ఏకైక చక్రవర్తి లాగా మేబీ రుద్రాన్ని చూపించవచ్చు. అంటే మన మహేష్ బాబు గారిని ఒక కింగ్ లాగా కూడా చూపించవచ్చు. అండ్ అలాగే అంటార్క్టికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ ని చూపిస్తున్నారు. సో అది 1841 లో బ్రిటిష్ ఎరాలో దాన్ని డిస్కవర్ చేశారు. సో అందుకనే దాన్ని రివర్స్ చేసినప్పుడు మనకు ఒక షిప్ బ్రోక్ అయినట్టుగా కనిపిస్తుంది. మేబీ ఆ బ్రోక్ అయిన షిప్ బ్రిటిష్ కాలానికి చెందిన వారిది అయ్యుండొచ్చు. మేబీ ఆ టైంలో రుద్ర అక్కడికి ట్రావెల్ చేసి ఉండొచ్చేమో, ఏమో, ఇది గెస్ మాత్రమే. సో అలా ప్రతి టైం పీరియడ్ లో ఇలా రుద్ర ఉంటాడని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 7200 BCE నుంచి. సో మేబీ ఆ మహాదేవుడు శివుని ఆరిజిన్ నుండి ఇలా రుద్ర ఉంటాడు అని చెప్పి తన ఫేస్ ని చూపించవచ్చు. దెన్ అక్కడ నుండి ఉగ్రభారతి కేవ్ వానాంచల్ అని చూపిస్తారు. సో వానాంచల్ అంటే ఏంటి అని చెప్పి ఏఐని అడిగితే అదొక తపస్య చేసుకునే ప్లేస్ అని, దేవుళ్ళు, రాక్షసులు, యక్షులు అలాంటి వాళ్ళు ఉండే ప్రదేశం అన్నట్లుగా ఇది చెప్తుంది. సో అది ఎంతవరకు నిజమో రాంగో తెలియదు కానీ, సో మనకైతే ఇక్కడ ఉగ్రభారతి అనగానే ఆ కేవ్ లో ఒక అమ్మవారి విగ్రహాన్ని తల లేకుండా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో అక్కడ ఏదో గ్రీన్ కలర్ లైట్ లో ఎవరో పూజ చేస్తున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ ఏంటి అనేది ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ అదే వీడియోలో ఆ బ్లాక్ కలర్డ్ గన్స్ అంటే మందాకిని ఉన్న ప్లేస్ ని మనకు చూపిస్తున్నారు. సో మందాకిని ఉన్న ఆ పోస్టర్ ఏదైతే ఉందో అదే ఈ ఉగ్రభారతి కేవ్. అందులోనే పైనుంచి మందాకిని కింద పడినట్లుగా మనకు చూపిస్తున్నారు. అండ్ అక్కడే మనం రుద్రాన్ని కూడా తనను రెస్క్యూ చేయడానికి వచ్చినట్లుగా సింగిల్ హ్యాండ్ తో ఆ స్టోన్ ని పట్టుకున్నట్లుగా క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ ఐస్బర్గ్ లో కూడా టాప్ లో రుద్ర ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ బ్లాక్ కలర్డ్ గ్యాంగ్ అంటే ఆ విలన్ గ్యాంగ్ కూడా తన వెంట పడుతున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఆ ఫారెస్ట్ లో ఒక కోతిని రక్షించడం కోసం తను ఆ తాడు వేసి ఆ హిప్పోపటామస్ నుండి ఆ కోతిని రక్షించినట్లుగా క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ అలాగే ఆఫ్రికాలో తను ఎలా ల్యాండ్ అయ్యాడనేది, అంటే ఆ పారాషూట్ వేసుకుని ల్యాండ్ అయినట్లుగా మనకు చూపిస్తున్నారు. అంటే అది పారాషూట్ కాదు, దాన్ని ఏదో టెక్నికల్ గా పిలుస్తారు. సో అది వేసుకుని ల్యాండ్ అయినట్లుగా మనకు క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. దెన్ ఫైనల్ గా 7200 BC లంకా నగరం అని చెప్పి ఒక విజువల్ చూపించారు. అది హనుమంతుల వారిది. ఆయన 6 ప్యాక్ బాడీ చూపిస్తున్నారండి. స్ట్రాంగ్ మజిల్ తో ఒక భీకరమైన ఆకారంలో తను ఉన్నట్లుగా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ తోక మీద ఒక రథమే నడుస్తుందంటే ఆయన సైజ్ ఎలా ఉందో జస్ట్ ఇమాజిన్. సో అంత హైట్ లో నాకు జస్ట్ ఒక థాట్ వచ్చింది, ఇది జస్ట్ థియరీ. అంత హైట్ లో, అంత భారీ స్కేల్లో, భారీ రేంజ్ లో ఆయన పెరిగినప్పుడు ఆ పక్కనే వానర్లు శ్రీరాముల వారి కాళ్ళు పట్టుకుని అలా అమాంతం పైకి తీసుకెళ్లి ఒక ఫార్మేషన్ లాగా బిల్డ్ చేసి టాప్ లో పెట్టి కుంభకర్ణుడిని వధించినట్లుగా చూపిస్తున్నారు. మేబీ అది కుంభకర్ణుడు కాదేమో, రావణాసురుడు
రుద్రుడు అనుకుంటా. సో రావణాసుడిని శ్రీరాములు వారు అంత హైట్ లో అలా బాణం పెట్టుకుని వధిస్తున్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. ఆ మూమెంట్ అయితే గూస్ బంప్స్ అండి, గూస్ బంప్స్. ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో ఇంకా చాలా డీటెయిల్స్, చాలా థియరీస్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఈ వీడియో జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా చాలా థియరీస్ నా మైండ్ లో రన్ అవుతున్నాయి, అవి కూడా చాలా చాలా డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఇదంతా మనం స్క్రిప్ట్ లేకుండా జస్ట్ చెప్తున్నది. స్క్రిప్ట్ రాసుకుని ఇంకా డీటెయిల్డ్ వర్షన్ లో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ గా ఆ నంది మీద శివుడి రూపంలో ఆ రుద్రుడు వస్తున్నట్లు నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అండ్ అది ఇంకా చాలా డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వారణాసి వరల్డ్ ఎలా అనిపించింది? టైం ట్రావెలర్ అంటే రీఇన్కార్నేషన్ అంటే ఆ అవతార పురుషుడు మళ్ళీ రావణాసురుడిని వధించడానికి రుద్రుడిలాగా అలా ఒక వెపన్ పట్టుకొని వస్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. సో ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ అయితే ఇది. సో ఇందులో టైం ట్రావెలింగ్ అలాంటిది ఏమి ఉండదు. అంటే టైం మెషిన్ పట్టుకొని లేదా ఒక సొరంగంలోకి వెళ్ళిపోతే అలా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అలాంటిదేమీ ఈ మూవీలో ఉండదు. జస్ట్ ఆ యుగాల్లో ఆ అవతార పురుషుడిలాగా కనిపించి మళ్ళీ ఈ కలియుగంలో చెడుని సంహరించడానికి ఇలా రుద్రుడిగా వచ్చాడు అని చెప్పి చూపించే ప్రయత్నం. సో ఆ రుద్రుడి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే దెన్ అప్పుడు మనల్ని 7200 BC త్రేతాయుగంలోకి తీసుకువెళ్తారు. సో అది ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ విజువల్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన స్టోరీ మీరు ఇలాగే అనుకున్నారా లేదా ఇంకేమన్నా అనుకున్నారా అనేది మీ ఐడియాస్ ని కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మన వీడియో, మన ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.